అందరికీ ప్రైజ్లా అండి. బాగున్నారా? యేసు ప్రభు నామమున మీ అందరికీ వదనాలు చెప్తున్నాను. నేను మరొక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఒకరి మీద అంటే పెద్దలు గరికపాటి నరసింహారావు మీద ఈ వీడియో చేస్తున్నాను. ఆయన హిందూ మతానికి హిందూ మతస్థులకు ఆధ్యాత్మికం బోధిస్తూ ఉంటాడు. ఆయన వీడియో ఒకటి చూశాను నేను. ఆ వీడియో మీద నేను వివరణ ఇవ్వాలని ఆశించి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను, చూడండి. ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను, వినండి. సనాతన ధర్మం అంటే ఏంటి అనేది ఒకసారి దాని గురించి వివరిస్తారు. సనాతనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆది అంతము లేనివాడు. ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే ఎవరు చెప్పలేరు. ఆయన గిట్టడం ఎప్పుడు అంటే అది ఉండదు అసలు. అట్లాంటి వాడిని సనాతనుడు అంటారు. అప్పుడు సనాతనుడు ఎవరు? భగవంతుడు. ఈ ధర్మము కూడా సనాతన ధర్మము. అంటే ఇది ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. భగవంతుడికి గిట్టడం ఎలా లేదో అట్లా దీనికి గిట్టడం అన్న మాట కూడా ఉండదు. భగవంతుడి మీదకి అనేక అవతారాల్లో అనేక మంది రాక్షసులు దండయాత్రలు చేశారు. రాక్షసులు మడిసిపోయారు, భగవంతుడు మిగిలిపోయాడు. ఈ ధర్మం కూడా అంతే. అంటే భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస. ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఊపిరి తీస్తూ మాట్లాడలేను. ఊపిరి తీసేసి దాన్ని విడిచిపెడుతున్నప్పుడు వాక్కుగా మార్చాలి. ఈశ్వరుడి ఊపిరే వేదం. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదము కూడా అంతే సనాతనం, ఆయనలోంచే వచ్చింది. వేదము ప్రమాణముగా కలిగినటువంటి ఈ ధర్మము సనాతన ధర్మము. సనాతనుడైన పరమాత్మ ఎప్పుడు పుట్టాడో తెలియనట్టే ఇది కూడా ఎప్పుడు పుట్టిందో తెలియదు. సనాతన విన్నారు కదా, ఈ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాట ఇది. కనుక ఈ మాట అంటున్నది చాగంటి కోటేశ్వర గారు. ఈయన ఒక ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఈయన వీడియో మీరు విన్నారు కదా. ఈ వీడియోలో చాగంటి గారు చెబుతున్న మాట ఏంటంటే, అతనిని ఆయన ప్రశ్న వేస్తున్నాడు. అతన్ని ఆయన ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్నలో ఆయన అడిగింది ఏమిటంటే, సనాతన ధర్మం అంటే ఏమిటి అని క్వశ్చన్ చేస్తూ వచ్చాడు. నేను కూడా ఈ పదం చాలాసార్లు వింటున్నాను. మనం కూడా చాలాసార్లు ఈ మధ్య యూట్యూబ్లో ఈ పదం వింటున్నాం. సనాతన ధర్మం. మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య ఈ మాటను ఎక్కువగా అంటున్నాడు. ఆయన బీజేపీలోకి చేరిన తర్వాత ఈ మాట ఎక్కువగా మాట్లాడుతున్నాడు, సనాతన ధర్మం అని. సరే, చాగంటి గారు చెప్పినట్లు దేవుడు సనాతనుడు అన్నాడు. ఓకే, అంటే సనాతనుడు అన్న పదం బైబిల్లో లేదు, కానీ దేవుడు శాశ్వతుడు అనే పదం బైబిల్లో ఉంది. ఒకవేళ ఆయన గారు అంటే చాగంటి గారు చెప్పినట్లు సనాతన లేక సనాతనుడు అంటే శాశ్వతుడు, పుట్టుక చావు లేనివాడు అనే అర్థం వస్తే నేను దాంతో ఏకీభవిస్తున్నాను. దేవుడు శాశ్వతుడు. బైబిల్లో దేవుని గురించి చాలా స్పష్టంగా రాయబడింది. ఒక క్రైస్తవునిగా నేను ఎందుకు ఈయన గురించి మాట్లాడుతున్నానంటే, ఈ మధ్యకాలంలో ఈ బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో వచ్చిన తర్వాత దేశమంతట్లో ఈ పరమైన భక్తి ఎక్కువైపోయింది. చాలా సంతోషం. దేశంలో భక్తులు ఎక్కువ అవుతే చాలా సంతోషం. అది హర్షించదగ్గ విషయం. దేశానికి కావాల్సింది భక్తి సమస్తం ఇస్తుంది. ఇది నిజం, బైబిల్ చెప్తుంది. అది భక్తులు ఎంతో శ్రేష్ఠున బైబిల్ చెప్తుంది. కానీ విషయం ఏంటంటే, ఆ భక్తి
అజ్ఞానపు భక్తి కాకూడదు. ఆ భక్తి సత్యముతో కూడినదై సత్య సంబంధమైనదై ఉండాలి. కనుక ఈ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చిన తర్వాత ఎక్కువ ఇతర మతస్థుల మీద దాడులు పెరిగిపోయినాయి. అది ఇస్లాం మతం మీద అయితేనేమి, క్రైస్తవ మతం మీద అయితేనేమి దాడులు ఎక్కువగా పెరిగిపోయినాయి. కనుక వారు ముఖ్యంగా కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద విపరీతంగా వీడియోలు చేస్తున్నారు. అందులో చెప్పాలంటే ఈ తెలుగు రాష్ట్రాలు మొట్టమొదట మతాల మధ్య చిచ్చు పెట్టుట్లో నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియాలో మొదటి వాడు ఎవడంటే కరుణాకర్ సుగుణ అని చెప్పాలి. అతని తర్వాత ఇంకొంతమంది బయలుదేరుతూ వచ్చారు. అమరా ప్రసాద్ కానీ, లలిత్ కుమార్ కానీ, తర్వాత డిచ్చికి బాబా అలియాజ్ రాధా మనోహర్ దాస్, మోహన్ రావు, ఇంకా చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాలోకి వచ్చి బైబిల్ మీద, క్రైస్తవుల మీద, యేసు ప్రభు మీద చాలా అభ్యంతర కారణంగా వారు మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నారు. వీరిని ఆధారం చేసుకొని పాపం అమాయకులు చాలామంది చర్చిల మీద దాడులు చేస్తున్నారు. చర్చిల మీద దాడి చేసేవాళ్ళు ఎవరంటే చర్చిలు అంటే ఇక్కడ నా తలంపు ఏంటంటే క్రైస్తవ ప్రార్థనాలయాలు. క్రైస్తవ ప్రార్థనాలయాల మీద దాడులు చేసేది ఎవరంటే అజ్ఞానులు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళ మత గ్రంథాలు ఏమో తెలియదు, బైబిల్లో ఏమో తెలియదు. వీరి యొక్క ప్రోద్బలంతో క్రైస్తవ ప్రార్థనాలయాల మీద దాడులు చేస్తున్నారు. సరే, నేను ఎందుకు చాగంటి కోటేశ్వరరావు గారి మీద వీడియో చేస్తున్నానంటే వీరు మాట్లాడిన మాటలకు నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను ఒక క్రైస్తవునిగా. ఎందుకంటే ఈయన చెప్పింది పూర్తి నిజం కాదు. దేవుడు శాశ్వతుడు, దాంట్లో నేను ఏకీభవిస్తాను. దేవుడు శాశ్వతుడు. దేవుడు విశ్వమంతటికి దేవుడు. ఒక దేశానికి, ఒక ప్రాంతానికి దేవుడు మాత్రం ఉండడు. దేవుడు ఒక్కడే. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తుంది. కనుక దేవుడు ఒక ప్రాంతానికి, ఒక మతానికి, ఒక కులానికి దేవుడు ఉండడు. దేవుడు ఒకడే. ఆయన ప్రపంచమును సమస్తం సృష్టించినవాడు. దృశ్యమైనవి అదృశ్యమైన వాటిని సమస్తాన్ని సృష్టించినవాడు, మానవుని సృష్టించినవాడు. కనుక దేవుడు ఒక్కడే. ఆ దేవుడు శాశ్వతుడు. ఒకవేళ వీరి మాటల ప్రకారం సనాతనం అంటే శాశ్వతం, అంటే పుట్టుక చావు లేనిది, ప్రారంభము ముగింపు లేనిది అనే అభిప్రాయం వాళ్ళకుంటే దాంతో నేను ఏకీవిస్తున్నాను. సరే, దేవుడు సనాతనుడు, ఓకే. దేవుడు శాశ్వతుడు, ఓకే. మరి సనాతన ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ఏంటి చెప్పట్లేదు వీళ్ళు. సనాతన ధర్మం అని చాలా గొంతు చించుకుంటున్నారు సోషల్ మీడియాలో, టీవీల్లో కూడా. వీరికి కొన్ని టీవీ ఛానల్స్ చాలా సపోర్ట్ చేస్తాయి. అందులో TV5 కానీ ఇతరత్ర ఉన్న కొన్ని టీవీ ఛానల్స్ వారు వీరికి బాగా సపోర్ట్ చేస్తారు. పెయిడ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. కనుక వీరు అందులో మాట్లాడుతుంటారు సనాతన ధర్మం అని. మన యూట్యూబ్లో చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి, డిబేట్స్. అందులో సనాతన ధర్మం అని చాలామంది అంటున్నారు, సహోదరులు మరియు ఈ మతోన్మాదులు. నేను అడిగేది ఏంటంటే ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాట అంటూ ఉంటాడు, సనాతన ధర్మం అని. ఐఆమ్ సనాతన్ హిందూ అంటాడు. మంచిదే, సంతోషం. ఇక్కడ ధర్మం అంటే చెప్పాలా? ధర్మం అంటే ఏమిటో చెప్పలేదు చాగంటి గారు. నేను దానికి వివరణ ఇస్తాను. దేవుడు సనాతనుడు, కానీ మానవుడు సనాతనుడు కాదు. ఇది తెలుసుకోవాలి. మానవుడు సనాతనుడు కాదు. మానవునికి ఆరంభం ఉంది, మానవునికి ముగింపు ఉంది. మానవ జాతికి ఆరంభం ఉంది, మానవ జాతికి ముగింపు ఉన్నది. వ్యక్తిగతంగా ప్రతి మానవునికి ఆరంభం ఉంది, ప్రతి మానవునికి ముగింపు ఉంది. కనుక మానవ జాతి సనాతనం కాదు. మానవ జాతికి ప్రారంభం ఉంది.
ఇది అందరూ ఒప్పుకోక తప్పదు. ఏ మత గ్రంథస్థులైనా, ఏ మతాన్ని బోధించేవారైనా ఇది తప్పదు. ఎందుకంటే దేవుడు సనాతనుడు, కానీ మానవుని మాత్రం దేవుడు సృష్టించాడు. బైబిల్ ఇదే చెప్పేది. బైబిల్ ప్రకారము మానవ జాతి ఆవిర్భవించి దాదాపుగా 6000 సంవత్సరాలు అయినట్లుగా బైబిల్ చెప్తుంది. ఆదాము అనే మొదటి మానవుడు, ఆయన భార్య, ఆయనలో నుంచి విభజింపబడి ఆయన శరీరంలో భాగం అయ్యున్న హవ్వ, ఎముక కొద్దిగా మాంసం. ఆదాములోని కొద్దిగా ఒక మాంసం. ప్రకట ఎముకలలో ఒక ఎముకని బైబిల్ చెప్తుంది. కొద్దిగా మాంసం దేవుడు తీసుకొని స్త్రీగా నిర్మించి ఆదాముకి ఇచ్చాడు. కనుక ఆదాముకి హవ్వకి ఆరంభం ఉంది, కానీ దేవునికి ఆరంభం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక మానవ జాతికి ఆరంభం ఉంది, దేవునికి ఆరంభం లేదు. సరే, మానవుని దేవుడు సృష్టించి బైబిల్లో మానవునికి ఏం చెప్పాడు? మానవునికి ప్రాముఖ్యంగా ఒక ఆజ్ఞ చెప్పాడు. ఒక ఆజ్ఞ ఏమిటంటే, ఆజ్ఞ అంటే మొదట ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని ఏలుడని దేవుడు చెప్పాడు. ఆదాము హవ్వల్ని ఆశీర్వదించాడు. అదేవిధంగా నోవహును ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అదేవిధంగా ఇక్కడ కొద్దిగా మార్పు ఉంది. ఆయన జలచరములను, పక్షులను, మిగతా జంతువులను ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పాడు, విస్తరించమని చెప్పాడు. ఏలమని వాళ్ళకి చెప్పలేదు, మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పాడు. మానవునికి మాత్రం మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని ఏలమని చెప్పాడు. కనుక మానవునికి దేవుడు ఏమి చెప్పాడంటే మీరు ఫలించమని చెప్పాడు. తర్వాత దేవుడు మానవునికి ఖండితంగా చెప్పిన ఆజ్ఞ ఏమిటంటే, చేయకూడని పని ఏమిటంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినద్దన్నాడు. అదొక ఆజ్ఞ ఇచ్చాడు. తింటే చచ్చిపోతామని చెప్పాడు. కనుక మానవునికి దేవుడిచ్చిన ధర్మం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకొని ఎలామని చెప్పాడు. అది మానవునికి ఇచ్చిన ధర్మం. ధర్మం అంటే విధులు. బైబిల్లో ధర్మం అనే పదం ఉంది. ధర్మము అనే పదం బైబిల్లో ఉంది. దాదాపుగా 50 సార్లు ఉన్నట్లుగా బైబిల్లో చూస్తాం. బైబిల్ అంతట్లో పాత నిబంధనలు, కొత్త నిబంధనలు 50 సార్లుగా ఉన్నట్లు చూస్తాం ధర్మం అనే పదం. ఆ ధర్మం అనే పదానికి సరైన నిర్వచనం ఉంది బైబిల్లో. ధర్మం అంటే విధులు, చేయవలసిన పనులు. కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక మానవ జాతికి దేవుడు ఇచ్చిన ధర్మం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోపరుచుకొని ఏలమని చెప్పాడు దేవుడు మానవ జాతికి. రెండవది ఏంటంటే ఆజ్ఞ ఏమిటంటే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలం తినద్దన్నాడు. ఈ 2 ఆజ్ఞలు లేక ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒకటి ఆశీర్వాదం ఇచ్చాడు. మొదట ఆశీర్వదించాడు, రెండోది ఆజ్ఞ ఇచ్చాడు. ఇది బైబిల్ చెప్పేది. కనుక బైబిల్ ప్రకారం ధర్మం అంటే ఖచ్చితంగా ఒక ఆజ్ఞలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ మా ప్రియులు హిందూ సోదరులు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఇతరత్ర ఆధ్యాత్మిక బోధలు చేసే పండితులు వారు ధర్మం అంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అనలే ఆ మాట. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంతవరకు ఎప్పుడు ఆయన నోటి నుంచి ఇటువంటి మాట వినలేదు నేను. దాదాపు నాకు 50 ఏళ్ళ వయసు. ఆయనను చాలా కాలం నుంచి చూస్తున్నాను. చాలాసార్లు ఆయన మన తెలుగు 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా చేశాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఒకసారి ముఖ్యమంత్రిగా చేశాడు, మరి సెకండ్ టైం ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. కనుక ఈరోజు కూడా సనాతన ధర్మం అని చెప్పలేదు. ఆయన హిందువే, ఆయన కుటుంబం అంతా హిందువులే. కనుక పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇలా మాట్లాడుతున్నాడు. కనుక సనాతన ధర్మం అంటే చెప్పట్లేదు మీరేంటో. సనాతన ధర్మం అంటే చెప్పండి ఏందో. బైబిల్ చెప్తుంది ధర్మం అంటే ఏమిటో. ధర్మం అంటే విధులు, చేయవలసిన పనులు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే మానవునికి ప్రాముఖ్యంగా దేవుడు 2 విధులు పెట్టాడు. ఒకటి ఏంటంటే 10 ఆజ్ఞలలో 2 విధులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మొదటిగా దేవునికి మనుషునికి ఉన్న మధ్య సంబంధం. మీకు కావాలంటే 10 ఆజ్ఞలు వివరించి చెప్తాను. 10 ఆజ్ఞలు వివరించి చెప్తాను, గమనించండి. కనుక ఈ ఆజ్ఞలు ఏంటో నేను వివరించి చెప్తాను.
మొదటి ఆజ్ఞలు అంటే 4 ఆజ్ఞలు దేవునికి మనిషికి మధ్య ఉన్న ఆజ్ఞలు. అవి ఏంటివంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహములను చేసుకొనకూడదు, వాటిని పూజింపకూడదు, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినమును సబ్బాతు పరిశుద్ధంగా ఆచరించాలి, నీ తండ్రిని తల్లిని సన్మానించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని దేనిని ఆశించకూడదు. ఇంకొక ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించు. కనుక మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మనిషికున్న సంబంధం. మిగతా 6 ఆజ్ఞలు ఏమిటంటే మనిషికున్న సంబంధం. కనుక ఇది క్రైస్తవులకు మరియు యూదులకు దేవుడిచ్చిన ఆజ్ఞలు. కనుక మాకు స్పష్టముగా ఆజ్ఞలు ఉన్నాయి, మాకు స్పష్టంగా ధర్మం ఉంది, మేము ఎట్లా బ్రతకాలి, ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలి, ఒక యూదుడు ఎలా బ్రతకాలో బైబిల్ చెప్తుంది స్పష్టంగా. ఆజ్ఞలు ఉన్నాయి మాకు, మా ధర్మం ఏంటని బైబిల్ చెప్తుంది. కనుక ఇందులో ఇది మానవ జాతి కాదనడానికి వీలు కాని ఆజ్ఞలు. ఎందుకంటే ఒకవేళ పై ఆజ్ఞ మేము అందరూ అంగీకరించకపోవచ్చు. ఏమిటంటే, నేను తప్ప వేరొక దేవుడు నేను కొట్టకూడదు. ఇది హిందూ సోదరులు ఒప్పుకోరు. మాకు కనిపించే ప్రతిదీ దేవుడు అంటారు. కానీ చిన్నజీర స్వామి గారు ఏమంటారంటే, దేవుడు ఒక్కడే అంటాడు. ఆ వీడియో నా దగ్గర ఉంది, అంటే వినిపిస్తుంది కూడా. ఆ వీడియోలో ఒక వీడియో ఏమిటంటే, ఆ సందర్భం ఎలా వచ్చిందంటే, ఆయన ఒక స్కూల్కి వెళ్తాడు. ఆ స్కూల్లో పిల్లలు అడుగుతారు, ఆ స్వామి గారు దేవుళ్ళు ఎంతమంది అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఒక్కడేరా, దేవుడు ఒక్కడే, మిగతా వాళ్ళందరూ సేవకులు రా అన్నాడు. అంటే దేవుడు ఒక్కడే, ఆయన చెప్పింది కూడా. ఆయన చెప్పిన మాట దేవుడు ఒక్కడే, మిగతా వాళ్ళందరూ సేవకులు, దేవతలైన వాళ్ళు దేవుని సేవకులు అని రాయబడింది. చెప్పాడు ఆయన. దేవతలు అనేవాళ్ళు దేవుని సేవకులు అని చెప్పాడు ఆయన. దేవుడు ఒక్కడే అని చెప్పాడు ఆయన కూడా. హిందువులు కూడా ఇది ఒప్పుకోక తప్పదు. దేవుడు ఒక్కడే అని చెప్పాడు ఆయన కూడా. 10 మంది దేవుళ్ళు లేరు రా అని చెప్పాడు స్కూల్లో ఒక పిల్లోనికి. కనుక బైబిల్ అది చెప్తుంది, దేవుడు ఒక్కడే బైబిల్ చెప్తుంది. కనుక దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. ఎందుకన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వారు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. ఉండుట చేత ఐగుప్తులో బహుదేవతారాధన ఉంది. వారు కూడా ఇలాగా సృష్టిని పూజించేవారు, సృష్టిలో ఉన్న జంతువులను పూజించేవారు. కనుక అందుకే దేవుడు ఏం చెప్పి అంటే వాళ్ళకి, నీ దేవుడనైనా నేను జంతువుని కాదు, సృష్టిని కాదు, నేను సృష్టికర్తను, నశించిపోయే పదార్థం ఏది నాతో సమానం కాదు, నేను సమస్తం సృష్టించిన వాడిని. కనుక ఈ సృష్టి మీ కొరకు, నేను సృష్టికర్తను. కనుక మీరు ఇంతకుముందు మీరు అక్కడ చూసినట్లుగా విన్నట్లుగా మీకు తోచిందాలు చేయకూడదు. కనుక అందుకు ఆ మాట ఆయన అన్నాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు. మొదటి మాట. రెండో మాట ఏంటి? విగ్రహాలను చేసుకోకూడదు. దాంట్లో తప్పేముంది? విగ్రహం దేవుడు కాదు, విగ్రహం దేవుడు కాదు. ఎందుకంటే విగ్రహము ఒక పదార్థము, విగ్రహం దేవుడు కాదు, అదొక పదార్థము. విగ్రహం నశించిపోతుంది, పగిలిపోతుంది, కరిగిపోతుంది, అరిగిపోతుంది, లయమైపోతుంది విగ్రహం. అది ఏ పదార్థమైనా సరే, అది రాయి అయినా సరే, బంగారమైనా సరే, వెండి అయినా సరే, ఇంకే పదార్థమైనా సరే, ఈ సృష్టిలో ఏ పదార్థమే కూడా నశించిపోయేదే. విగ్రహం దేవుడు కాదు. మన హిందూ సోదరులు విగ్రహాలు చేసుకొని ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసి ఆ విగ్రహం దేవుడు అంటారు. దేవుడు ఏమంటున్నాడు అంటే, నిజదేవుడు విగ్రహం దేవుడు కాదంటున్నాడు. ఎందుకంటే విగ్రహం నశించిపోతుంది. విగ్రహానికి ప్రాణం పోయలేరు ఎవరు, విగ్రహానికి ప్రాణం ఎవరు పోయలేరు. ఇదెంత అజ్ఞానము! విగ్రహానికి ప్రాణం పోయగలరు ఎవరైనా? అంతెందుకండి, చచ్చిపోయిన మానవునికి ప్రాణం పోయమని చెప్పండి దయచేసి ఎవరైనా సరే. అది వరకు జీవించిన మానవుడు, అది వరకు సంచరించిన మానవుడు చచ్చిపోతాడు, చచ్చిపోయి కుళ్ళిపోతాడు. కనుక ఆ చచ్చిపోయిన మానవునికి ప్రాణం పోయమను. ఆల్రెడీ ప్రాణం ఉన్న వ్యక్తి ప్రాణం పోయింది, చలించే వ్యక్తి చలించకుండా పడిపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు, అతనికి ప్రాణం పోయండి. కనుక విగ్రహానికి ఎవరు ప్రాణం పోయలేరు. ఇదంతా అజ్ఞానపు భక్తి. అందుకే దేవుడు ఏమన్నా అంటే విగ్రహాలు చేసుకోవద్దండి అన్నాడు. ఎందుకంటే అది వరకు వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు కనుక ఐగుప్తులో ఇలాంటి ఆచారాలు
ఉన్నాయి కనుక మీరు అలాంటి ఆచారాలు చేయకూడదు అని దేవుడు చెప్పాడు. కనుక మొదటి ఆజ్ఞ అంటే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అవును, దేవుడు ఒక్కడే. మన చిన్నజీయర్ స్వామి గారు చెప్పినట్లు దేవుడు ఒక్కడే అని చెప్పాడు. తర్వాత విగ్రహాలు చేసుకోకూడదు, విగ్రహం దేవుడు కాదు. మూడో ఆజ్ఞ ఏంటి? దేవుని నామం వ్యర్థంగా ఉచ్చరించద్దు అన్నాడు. అంత తప్పేముంది? దేవుని నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఆయన పరిశుద్ధుడు. దేవుని నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, అనవసరంగా ఆయన నామం ఎత్తకూడదు. కనుక దేవుని నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. బైబిల్లో దేవుని నామం ఏంటి? యెహోవా, యాహ్వే అంటారు హీబ్రూలో. కనుక వ్యర్థంగా ఆ పేరు ఉచ్చరించకూడదు దేవుడు చెప్పాడు. తర్వాత ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. విశ్రాంతి దినం అంటే సబ్బాత్. సబ్బాత్ అంటే వాళ్ళకి 7వ దినం. ఈ దినమున సోమ, మంగళ, బుధ ఇవి ఉన్నాయి, కానీ అప్పుడు అవి లేవు. అప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7 అలా ఉండేది. కనుక వారికి 7వ దినం విశ్రాంతి దినం. ఆ దినం ఏం చేయాలి? ఆ దినం ఏ పని చేయకూడదు. మనుషులు పని చేయకూడదు, జంతువులు పని చేయకూడదు, పనులు కూడా, ఇంట్లో ఉన్న పనులు కూడా పని చేయకూడదు, ఎవరు పని చేయకూడదు, విశ్రాంతి తీసుకోవాలి. అంటే దేవుడు మానవుని మేలు కోరి ఒక దినం విశ్రాంతిగా పెట్టాడు వారంలో. నెలకు 4 వారాలు అయితే అందులో ఒక సండే, మేము ఇప్పుడైతే సండే విశ్రాంతి దినం అంటున్నాం. అంటే విశ్రాంతి దినం కాదు కానీ సండే అది హాలిడే. ఆ దినం వాళ్ళకి 7వ దినం విశ్రాంతి దినం. ఆ దినం నువ్వేం పని చేయొద్దు, గమన కూర్చో, దేవుని గురించి ధ్యానించు, దేవుని గురించి ఆలోచించు అని చెప్పాడు. కానీ ఒక విశ్రాంతి దినం ఉండాలి మానవునికి అని చెప్పాడు ఆయన. వారంలో ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. అది దేవుని ఆజ్ఞ. మూడోది ఏంటి? ఇంకో 5వ ఆజ్ఞ ఏంటి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. కనుక తండ్రిని తల్లిని సన్మానించమన్నాడు. తండ్రిని తల్లిని దూషిస్తే వాడిని చంపేయాలని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు అంత గొప్ప స్థానం ఇచ్చాడు తండ్రికి తల్లికి. మొదటి స్థానం తాను తీసుకొని 2వ స్థానం తండ్రికి తల్లికి ఇచ్చాడు. కనుక తండ్రిని తల్లిని దూషిస్తే వాడిని చంపేయమని బైబిల్ చెప్తుంది, పాత నిబంధన. తండ్రిని తల్లిని దూషించకూడదు, వాళ్ళు సన్మానించాలి, వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని దేవుడు చెప్పాడు. అందులో తప్పేముందా? తర్వాత నరహత్య చేయకూడదు. నిజమే కదా? మనుషులు చంపుకోవట్లేదా? మతాల పేరట, కులాల పేరట చంపుకోవట్లేదా? చంపుకుంటున్నారు పిచ్చోళ్ళు తెలియక. బైబిల్ ఏం చెప్తుంది? మనుషుడు దేవుని స్వరూపం అని చేపట్టాడు, దేవుని పోలిక చొప్పున చేపట్టాడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడు. కనుక మనుషులతోటి మనిషిని చంపకూడదు, కనుక నరహత్య చేయకూడదు దేవుడు చెప్పాడు. ఇది ఎవరు కాదంటారు? తర్వాత వ్యభిచరింపకూడదు కదా? వ్యభిచారం తప్పేము? అంత అందులో తప్పేముంది? వ్యభిచరింపకూడదు అని చెప్పుడు తప్పేముంది? వ్యభిచారం చేయమని బైబిల్ చెప్పదు, వ్యభిచరించద్దని చెప్తుంది బైబిల్. అడు కరుణాకర్ సుగర్ అనేవాడు, రాధా మనోహర్ దాస్ అనేవాడు బైబిల్ ఏమంటాడు? చెప్పకూడదు నాటితో. అటువంటి పదాలు క్రైస్తవులు పలకకూడదు. లా పుస్తకం అంటాడు. ఎంత అవహేళన చేస్తున్నారు. లా పుస్తకం అంట బైబిల్. మరి గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు నాకు. ఏం సార్, పోలీస్ వారు, గవర్నమెంట్ వారు దీనిని మీరు పరిశీలించాలి దయచేసి. కనుక ఒక దైవ గ్రంథాన్ని, ఒక మత గ్రంథాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా ఉన్న క్రైస్తవులు ప్రపంచమంతట్లో చదివే బైబిలు, నీతిని బోధించే బైబిల్ని లా పుస్తకం అంటే మీరు ఎట్లా చూసుకుంటూ ఉంటారు? దయచేసి గమనించండి మీరు. రాధా మనోహర్ దాస్ అనేవాడు ఉదయం లేచింది మొదలుకొని తిడుతూనే ఉంటాడు బైబిల్ని. మరి పోలీసు వారు, గవర్నమెంట్ వారు ఎందుకు పట్టించుకో నాకు అర్థం కావట్లేదు. కనుక వ్యభిచరింపకూడదు బైబిల్ చెప్తుంది. వ్యభిచారం చేయమని బైబిల్ చెప్పట్లేదు, వ్యభిచరించకూడదు. వ్యభిచారం అంటే వివాహం అయిన తర్వాత ఆ పురుషుడు కానీ ఆ స్త్రీ కానీ వారి మధ్య ఉండాలి, ఆ భార్యాభర్తల మధ్య ఆ సంబంధం ఉండాలి. భర్త వేరే స్త్రీతో వెళ్ళకూడదు, భార్య వేరే స్త్రీతో, వేరే పురుషునితో వెళ్ళకూడదు. వివాహం అంటే ఏంటి? భార్య, ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం జతపరచబడి జీవితాంతం కలిసి ఉంటారు. వారు శారీరక వాంఛలు తీర్చుకుంటారు. ఆ క్రమంలో సంతానం కలుగుతుంది, సమాజ వృద్ధి చెందుతుంది. వివాహం పరిశుద్ధమైనది, హానరబుల్ వివాహం అనేది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది బైబిల్ చెప్తుంది. కనుక వివాహం తర్వాత అలాంటి క్రియ ఎవరితో చేయకూడదు, బయట వాళ్ళతో. వివాహాన్ని ముందు చేయకూడదు, వివాహం తర్వాత కూడా చేయకూడదు. ఇది బైబిల్ చెప్పేది. వివాహానికి ముందు చేసేదాన్ని జారత్వం అంటారు, వివాహం తర్వాత చేసేదాన్ని వ్యభిచారం అంటారు.
ఇంకా బైబిల్ చెప్తుంది వివాహం వ్యభిచరింపకూడదని, అదో తప్పేముంది? ఆ? ఇది మా ధర్మం. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అవును, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఆ, లేనిది ఉన్నట్టు చెప్పకూడదు, ఉన్నది లేనట్టు చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువానిది దేనినైనా ఆశించకూడదు బైబిల్ చెప్పేది. నీ పొరుగువానిదకు దేనిని ఆశించొద్దు బైబిల్ చెప్తుంది. ఇదో తప్పేముందండి? నీ పొరుగువాని ఏది ఆశించద్దు. కింద స్పష్టంగా రాస్తాడు. ఇంకా నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని గాడిదనైనను, నీ పొరుగువానిదకు దేనినైనా నువ్వు ఆశించద్దని బైబిల్ చెప్తుంది. తర్వాత బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వాళ్ళు నీ పొరుగువాని ప్రేమించమని చెప్తుంది బైబిల్. ఇది మా ధర్మం అండి. కనుక మీ ధర్మం ఏంటో చెప్తే మేము తెలుసుకుంటాం. ఈ ధర్మాన్ని ఎవరు కాదంటారు చెప్పండి? ఈ ధర్మము నిషిద్ధమైనదా? సనాతన ధర్మం అంటున్నారు, అది చెప్పట్లేదు మీరు. నాకు మీరు చెప్పండి ఏందో. దేవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఆయన గాలి పీల్చుకోవడం గాలి వదలమే సనాతన ధర్మం అన్నారు. ఓకే, ఆ ధర్మ విధులు చెప్పట్లేదు మీరు. ధర్మ విధులు ఏంటో చెప్పట్లేదు మీరు. ఎవరు చెప్పట్లేదు? మాకు బైబిల్ స్పష్టంగా చెప్తుంది ధర్మ విధులు ఏంటో. బైబిల్ అంతా 2 ఆజ్ఞలలో ముగించబడింది. ఇంకా వివరించి చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వాళ్ళు నీ పొరుగువాన్ని ప్రేమించు. 2 ఆజ్ఞలు. 2 ఆజ్ఞలు బైబిల్ అంతా ఉంది. బైబిల్ అంతా గట్టిగా పిండితే ఈ 2 ఆజ్ఞలు బయటకు వస్తాయి. ఆ 2 ఆజ్ఞలు ఏంటంటే దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వాళ్ళు నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇది బైబిల్ చెప్పేది. దేవునిని గాయపరచవద్దు, నీ తోటి మనిషిని గాయపరచవద్దు. ఇది బైబిల్ చెప్పేది. దేవునికి బాధ కలిగించద్దు, నీ పొరుగువానికి బాధ కలిగించద్దు. అది తండ్రికైనా, తల్లికైనా, చెల్లికైనా, అక్కకైనా, తమ్ముడికైనా, అన్నకైనా, భార్యకైనా, సమాజం నీకు ఎవరికైనా నువ్వు బాధ కలిగించద్దు. అందరిని సన్మానించు, అందరిని గౌరవించు, అందరిని ప్రేమించు, అందరికి సహాయం చేయి. ఇది బైబిల్ చెప్తుంది. దీనిని ఎట్లా చెప్తారండి? ఈ ధర్మానికి ఈ ధర్మము చెడ్డదని ఎలా చెప్తారు చెప్పండి మీరు? దీనిని లా పుస్తకం అంటాడు వాడు రాధా మనోహర్ దాస్, ఇంకా చాలామంది ఉన్నారు. దాని లా పుస్తకం అంటున్నారు. మాది కాదండి లా పుస్తకము. లా పుస్తకం అంటే చట్ట పుస్తకం అని ఆ తలపు కాదు. లా పుస్తకం అంటే పచ్చని చెప్పాల్సి వస్తుంది. వాడు అంటున్నాడు లంజల పుస్తకం అంటున్నాడు బైబిల్ని. తెలుసా మీకు? బైబిల్ ఏమంటున్నాడు వాడు? రాధా మనోహర్ దాస్ లంజల పుస్తకం అంటున్నాడు. తెలుసా మీకు? పోలీసు వారు దయచేసి చూడండి, వాడి వీడియోలు చూడండి దయచేసి. నాకు కూడా బోల్సార్లు మెసేజ్ పెట్టాడు వాడు. కనుక బైబిలు లంజల పుస్తకం కాదు. బైబిలు పాపమును చూపించే పుస్తకం, పాపము చేయవద్దని చెప్పే పుస్తకం, పాపం అంటే ఏమిటో చెప్పే పుస్తకం, పరిశుద్ధత అంటే ఏమిటో చెప్పే పుస్తకం బైబిల్ అంటే. కనుక అమెరికన్ ప్రెసిడెంట్ బైబిల్ మీద ప్రమాణం చేస్తాడు. తెలుసా మీకు? చాలా తెలుసు అది. అమెరికన్ ప్రెసిడెంట్ బైబిల్ మీద ప్రమాణం చేస్తాడు. వాళ్ళకి రాజ్యాంగం ముఖ్యము, కానీ అందరూ వారు ప్రతి ఒక్కరూ అమెరికన్ ప్రెసిడెంట్స్ అందరూ బైబిల్ ప్రమాణం చేస్తారు. బైబిల్ అంటే ప్రపంచంలో 3000 భాషల పైన తర్జుమా చేయబడింది బైబిల్. కొత్త నిబంధన మొత్తం బైబిల్, పాత నిబంధన, కొత్త నిబంధన మొత్తం కలిపి 700 భాషల్లో కన్నా ఎక్కువే బైబిల్ తర్జుమా చేయబడింది. ప్రపంచంలో అత్యధికంగా చదివే గ్రంథము మత గ్రంథం బైబిల్ ఒకటే. అత్యధికంగా అమ్ముడుపోయే గ్రంథం బైబిల్ ఒకటే. అత్యధికంగా ముద్రింపబడే గ్రంథం ఒకటే, బైబిల్ ఒకటే, అదే బైబిల్. కనుక ఇది నిషేధిత పుస్తకం కాదు. ఏది నిషేధమో ఏది అనుమతో చెప్పే గ్రంథం బైబిల్. దేనిని నిషేధించాలో, దేనిని అనుమతించాలో, దేనిని పాటించాలో, దేనిని పాటించకూడదు చెప్పేది బైబిల్. కనుక చాగంటి కోటేశ్వర గారికి నేను అడిగేది ఏంటంటే, మీరు చెప్పండి మీ ధర్మం ఏంటో, మేము తెలుసుకుంటాం క్రైస్తవంగా. ఒక క్రైస్తవునిగా నాకు ఆశ ఉంది తెలుసుకోవాలని. ఏమిటి ఆశ అంటే, సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పండి దయచేసి. మీ ధర్మం విధులు ఏంటో చెప్పండి, నేను తెలుసుకుంటాం. కనుక ఇలాగున్న ప్రజలని మోసంలో పెట్టకండి. దేవుడు సనాతనుడు, ఇది కూడా సనాతన ధర్మం అంటే ఇది బుద్ధిహీనత అవుతుంది. ఎందుకంటే
దేవుడు సనాతనుడు కావచ్చు, సనాతనుడే, మీ మాట ప్రకారం ఒప్పుకుంటున్నాను. కానీ మానవుడు సనాతనుడు కాదు. మానవునికి ఆరంభం ఉంది, మానవునికి అంతం ఉంది. మొదటి మానవునికి ఆరంభం ఉంది, నీకు నాకు ఆరంభం ఉంది, అంతం కూడా ఉంది. కనుక ఈ మానవుల క్షేమం కోరి, మానవ జాతి క్షేమం కోరి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు బైబిల్లో. ఆజ్ఞలు స్పష్టంగా మీకు చెప్తూ వచ్చేది దాకా 10 ఆజ్ఞలు. దాన్ని 10 కమాండ్మెంట్స్ అంటారు. ఈ మధ్య అమెరికాలో ఒక రాష్ట్రంలో ఒక చట్టం పాస్ చేశారు. ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా ఈ 10 కమాండ్మెంట్స్ ఉండాలి. 10 కమాండ్మెంట్స్ చదవాలి, ప్రతి ఒక్కరు, ప్రతి స్టూడెంట్ చదవాలని చెప్పారు. ఈ మధ్య నేను వార్తలు విన్నాను. కనుక మనుషులు ఎలా బ్రతకాలో చెప్పేది బైబిల్ అండి. 2 మాటలు బైబిల్ అంతా 2 మాటలు ముగించవచ్చు. అదేమిటంటే ఒకటి ఏంటంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడు యెహోవాను ప్రేమించుము. ఇది మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఇది 2వ ఆజ్ఞ. ఇదండి క్రైస్తవ ధర్మం అంటే. ఇదండి యూదా ధర్మం అంటే. యూదులకైనా క్రైస్తవులకైనా దేవుడు ఇచ్చిన ధర్మం అదే. దేవుని ప్రేమించు, మనుషులను ప్రేమించు. దేవునిని ప్రేమించేవాడు దేవునికి గాయం చేయడు, మనుషులను ప్రేమించేవాడు మనుషులకు గాయం చేయడు. ప్రేమ అంటే క్షేమము, ప్రేమ అంటే సంతోషము, ప్రేమ అంటే అభివృద్ధి, ప్రేమ అంటే ఆశీర్వాదము. కనుక ప్రేమ లేని సమాజము నాశనం అవుతుంది. కనుక సమాజంలో ప్రేమ లేకుండా చేస్తున్నారు ఈ మతోన్మాదులు. ఎవరు అందులో అంటే కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాస్, హమారా ప్రసాద్, లలిత్ కుమార్, ఇంకా అనేకులు. ప్రేమతో మనుషులను గెలవండి దయచేసి. నేను చెప్పేది ఏంటంటే ప్రేమతో మనుషులను గెలవండి, ప్రేమను పంచండి, మేలు చేయండి, సహాయం చేయండి, అన్నం పెట్టండి, విద్యను అందించండి పేదవాళ్ళకి. ఎవరైతే నిస్సహాయాలుగా ఉన్నారో వారికి సహాయం చేయండి. అలా ప్రేమతో సొంతం చేసుకోండి. ఇలాగున ద్వేషముతో అసూయతో సమాజంలో మార్పు రాదు, మార్పు తేలేరు. ఇది దేనికి దారితీస్తుంది అంటే నాశనమునకు, గొడవలకు దారితీస్తుంది. అదే మీరు కోరుకుంటున్నారు. హిందువులందరూ బంధువులని, హిందూయేతరులు శత్రువులని చూపిస్తున్నారు. కనుక ప్రియమైన వాళ్ళరా, నా ప్రియమైన భారతీయులరా, నా ప్రియమైన ప్రపంచ వాస్తవ్యులరా, ప్రియమైన మానవ జాతి, నేను కూడా మానవుడిగా మీకు తెలియజెప్పేది ఏంటంటే బైబిల్ స్పష్టంగా మాకు ధర్మం బోధించింది. ఏమిటి ఆ ధర్మం అంటే దేవుని ప్రేమించు, మానవుని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు. ఇది ధర్మం అంటే. సనాతన ధర్మం అంటే ఏమిటో నాకు చెప్పండి దయచేసి. కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను తెలుసుకుంటా. మీ సనాతన ధర్మం ఏంటో, ధర్మ విధులు ఏంటో మీ గ్రంథాలు పరిశోధించి చెప్పండి, కామెంట్స్ పెట్టండి. మీరు అడగండి, ఆ యొక్క ఆధ్యాత్మికమును బోధించే పండితులను అడగండి, సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పమని చెప్పండి. అదే ప్రకటించండి. ఏది ఉత్తమ ధర్మమో దాన్ని ప్రజలు అనుసరిస్తారు. ఏది ఉత్తమ ధర్మమో అది ప్రజలు అనుసరిస్తారు, అనుసరించాలి కూడా. ఏది ఉత్తమ ధర్మమో దాన్ని అనుసరించాలి. నాకు ఉత్తమమైన దొరికింది, ఉత్తమమైన వాడు దొరికాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయనను మించిన పరిశుద్ధుడు లేడు, ఆయనను మించిన త్యాగి లేడు, ఆయనను మించిన జ్ఞాని లేడు, ఆయనను మించిన శక్తివంతుడు లేడు. ఆయన కన్యలో జన్మించాడు, పరిశుద్ధంగా జన్మించాడు, పరిశుద్ధంగా జీవించాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టాడు, పాపులకు ప్రతిగా చంపబడ్డాడు, సమాధించబడ్డాడు, తిరిగి లేచాడు. మరణమును సమాధి సైతాన్ని జయించాడు. 3వ దినం తిరిగి లేచాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. అందరూ చూస్తుండగా మోక్షానికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పాడు. నా గురించి లోకానికి ప్రకటించమన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వారికి పాపక్షమాపణ కలుగునని చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్ష ఉండదని చెప్పాడు నిత్యత్వంలో, తీర్పు దినమున. కనుక నా యందు విశ్వాసం ఉంచిన వాడు సైతాన్ నుంచి విమోచింపబడతాడని చెప్పాడు. వాడు రక్షింపబడతాడని చెప్పాడు. కనుక నేను ధన్యత పొందాను, బైబిల్ చదువుతాను. కనుక నా సమాధానాలకు, నా ప్రశ్నలకు సమాధానం చెప్తాను ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేద్దాం. మరియు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి,
అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన తండ్రి, ఈ మాట దీవించుము. మీరు స్పష్టంగా మీకు మా యేసుక్రీస్తులో మానవ జాతికి ఇచ్చిన పిలుపుకే వందనములు, మానవ జాతికి అందించిన ధర్మముకే వందనములు. దేవుని ప్రేమించము, మనుషులను ప్రేమించము, అన్నిటికన్నా అధికంగా దేవుని ప్రేమించము, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు చెప్పిన మాటలకి స్తుతిస్తూ, ఓ దేవా, మీకు మా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి అందరి ధనిలోకి సాపడం కొడుతూ, ఈ వీడియో అందరు చూసేటకు సహాయపడం కొడుతూ, స్తుతిస్తూ ఆరాధిస్తూ పరిచయ దీవించకూడదు. యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.